ఎప్పుడు కూడా మీ పునాదులు మర్చిపోకండి. అలాంటి వాళ్ళు బాగుపడరండి. పునాదులు మర్చిపోయే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. గుర్తుపెట్టుకోండి. అమ్మా నాన్న పునాది మర్చిపోకూడదు. నువ్వు నాకు ఏమిచ్చావు అని అడగకూడదు. అమ్మని నాన్నని ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఏమిచ్చావని నీకు పాలిచ్చింది ఏ బిడ్డైనా చెప్పగలరా? ఏమి ఇవ్వకపోయినా అమ్మ మనకి ఏమిచ్చింది? తన రక్తాన్ని పాలుగా మార్చి మనకిచ్చింది. ఎంత డబ్బులు ఇచ్చాం? ఆ మాట దగ్గరే మనం సగం తెచ్చాం. ఏమిచ్చావని నీకు పాలిచ్చింది అంటేనే మన దగ్గర ఏమి లేదు, ఆన్సర్ లేదు. ఇంకా అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఏమిచ్చావని నీ కోసం నైట్ డ్యూటీలు చేసింది. నైట్ డ్యూటీలు అంటే రాత్రంతా నిద్రపోకుండా నీ కోసం కాసిన కాపలా. నీకు ఏదైనా జ్వరం వచ్చిందనుకో, నేను హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకో, రాత్రంతా నీ పక్కన కూర్చొని తన చేతులతో నిన్ను నిమురుతూ నీకేం చేసింది, ఎంత చేసింది. ఇప్పుడు నువ్వు లెక్కలు మాట్లాడతావా? అసలు నీకు ఆ లెక్కలు నేర్పించిందే మీ నాన్న. బడికి తీసుకెళ్లి పుస్తకాలు కొని ఫీజు కట్టి నేను బడిలో జాయిన్ చేసి ఆ లెక్కలన్నీ నీకు ఎందుకు నేర్పించాడు అనుకుంటున్నావు? మీ నాన్న పెద్దయ్యాక అన్నానికి ఎంత అయింది, మందులకి ఎంత అయింది, మంచినీళ్ళకి ఎంత అయిందని మీ నాన్నకి నువ్వు లెక్కలు చెప్తావని నేర్పించాడు అనుకుంటున్నావా? నీకు లెక్కలు నువ్వు ఏమిచ్చావని మీ కోసం మీ నాన్న రెక్కలు మొక్కలు చేసుకున్నాడు చెప్పు. ఆ రెక్కలు మొక్కలు చేసుకున్న దానికి ఇప్పుడు నువ్వు లెక్కలు చెప్తావా? గట్టిగా మాట్లాడితే నీకు లెక్కలు నేర్పించిందే బడిలో జాయిన్ చేసి ఆయన, మీ నాయన. అవునా కాదా చెప్పు. కాబట్టి అమ్మ పట్ల గాని నాన్న పట్ల గాని ఏముండాలి? కృతజ్ఞతా భావన. అది చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినట్లు లెక్క.